DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రిజర్వేషన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనతో మన ఎడిటర్ రాజా రమేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, 33% రిజర్వేషన్ అనేది ఇప్పుడు కల్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని వల్ల మహిళలకి ఎలాంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అయితే చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి అంశానికి సంబంధించి బిల్లుకి సంబంధించి కూడా పార్లమెంట్లో కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి లేని నేపథ్యంలో అక్కడ మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు అనేది అఫీషియల్గా పాస్ అవ్వలేదని చెప్పాలి. అయితే ఇక్కడ పాసు అయినా అవ్వకపోయినా పార్లమెంట్లో కూడా, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇస్తాము అనేది అయితే మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటించడం అనేది ఒక గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు. దీని మూలంగా ఏంటంటే చట్టసభల్లో అంటే రేపు సమీపంలో వచ్చేటటువంటి నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ రావచ్చు అనుకుంటా. దీనికి సంబంధించి స్థానిక సంస్థల్లో 33%, 100 మంది సీట్లు ఉంటే గనక అభ్యర్థులు, వారిలో 33% అంటే 100కి 33 సీట్లు మహిళలకు ఇవ్వాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ మహిళలకు సంబంధించి ఈ 33 రిజర్వేషన్ ప్రకారం వాళ్ళందరూ కూడా సీట్లు కేటాయించాలని చెప్పి భావిస్తున్నట్టు కనపడుతుంది. ఇది కనుక కేటాయించినట్టయితే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా మేలు జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. మహిళా పక్షపాతి ప్రభుత్వం అనేటటువంటి ముద్ర అయితే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలు కూడా ఎక్కువ మందిని రాజకీయాల్లోకి తీసుకురావటం మూలంగా ఎక్కువ మంది ఓటు బ్యాంకు ఎన్డీఏ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ 3 పార్టీలు కూడా మేలు జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇటువంటి ఒక మంచి నిర్ణయానికి ముందు స్టెప్ తీసుకోవడం అనేది గొప్ప విషయంగా అయితే చెప్పుకోవచ్చమ్మా. సార్, అయితే ఇప్పటికే డ్వాక్రా సంఘాలని చెప్పి ఇలా ఫ్రీ బస్సులు అని చెప్పి మహిళలకి ఆల్రెడీ ఇది రిజర్వేషన్ కిందకి రాదంటారా సార్? మళ్ళీ ఇప్పటికీ దీన్ని 33% రిజర్వేషన్ కి చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, అంటే మన సమాజంలో కనుక చూసినట్టయితే పురుషులు స్త్రీలు చెరిసగంగా ఉన్నారు అనేది మన చెప్తున్నటువంటి లెక్కలు. కొన్ని సందర్భాల్లో కూడా మహిళలు ఎక్కువ మంది కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక సమాజంలో 100 మంది, ఒక విలేజ్లో 100 మంది ఉంటే అందులో 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఉన్నారనేది ఒక లెక్క. అంటే మిగతా వాళ్ళ సంగతి అట్లా ఉంచితే కనుక జనరల్గా లెక్కేస్తే కనుక ఒక 50 మంది వాళ్ళు, 50 మంది ఇటు ఉన్నారనేది లెక్క. ఇట్లాంటప్పుడు ఇప్పుడు మహిళలకి ప్రత్యేకంగా ఇవ్వటం మూలంగా, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్త్రీ శక్తి ద్వారా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫ్రీ బస్ ఇవ్వటం మూలంగా ఎంతో మంది మహిళలకి చాలా ఉపయోగం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన విజయవాడ సరౌండింగ్ పరిసర ప్రాంతాల నుంచి కనుక మహిళలు చాలా మంది చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. షాపింగ్ మాల్స్లో కానీ, బట్టల షాపుల్లో కానీ, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా రావడానికి డైలీ కనుక వచ్చినట్టు లెక్క అయితే పెట్రోల్ బండి మీద వస్తే పెట్రోల్ లెక్క అవుతుంది. అదేవిధంగా ఆటోలో వస్తే కనుక డైలీ ఒక 30 రూపాయల ఆటోకి అయ్యే అవకాశం కనుక, పెట్రోల్ కనుక లెక్కేస్తే ఒక 50 రూపాయలు అయ్యే అవకాశం. ఈ 50 రూపాయలు 30 రూపాయలు లెక్కేసుకుంటే కనుక నెలకి దాదాపు 1500 రూపాయల ఖర్చు ఒక మహిళకి అయ్యే అవకాశం కనపడుతుంది. అంటే చిరుద్యోగికి అయ్యే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికేమైంది, ఫ్రీ బస్ అనేది పెట్టింది. ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం మూలంగా రాష్ట్రంలో అందరు మహిళలకి, అంటే దాదాపు ఎక్కువ మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్యోగాల కోసం, చిన్న చితక ఉద్యోగాల కోసం ఆ సమీప పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీరికి ఈ బస్ ఛార్జీలు కానీ, ఆటో ఛార్జీలు కానీ, లేకపోతే ఈ పెట్రోల్ ఛార్జీలు కనుక లెక్కేస్తే కనీసం నెలకి 1000 నుంచి 1500 రూపాయల ఆదాయం ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అనేది మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ఒక రకంగా చూస్తే ఒక 1000 నుంచి 1500 రూపాయలు లాభం అవుతుంది. ఈ లాభం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇవ్వటం మూలంగా జరిగింది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ మూలంగా ఏంటంటే ఈ మహిళల యొక్క సానుభూతి కావచ్చు, మహిళల యొక్క ఆదరణ కావచ్చు, ఇది ప్రభుత్వానికి వచ్చింది, కొంత మేరకు ప్రభుత్వానికి మేలు జరిగిందని అయితే అనుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ బస్ ఇవ్వటం మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని 100ల కోట్ల బడ్జెట్ అవుతుంది.
ఈ బడ్జెట్ను కూడా అధిగమించి మహిళలకి ఇది చేయటం మూలంగా వారి నుంచి సానుకూల దృక్పథం వస్తుంది అనేటటువంటి వర్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. అది కొంతవరకు సక్సెస్ అవుతుందని మనం భావించవచ్చు. అదే విధంగా మీరు అన్నట్టు డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ డ్వాక్రా సంఘాలు ఇచ్చారు. ఇది కూడా జరుగుతుంది. ఈ డ్వాక్రా సంఘాలు ఇవ్వటం అనేది మన గతంలో కనుక చూసినట్లయితే ఒక మగ మనిషి ఒక రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే ఆయనకి ఖర్చులకు కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నీ కూడా అవజేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక చిన్న మహిళకి కనుక ఇచ్చినట్టయితే, డ్వాక్రా సంఘాలు ఇచ్చినట్టయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే పొదుపు సంఘాలు పెట్టుకుని వాటి ద్వారా లబ్ధి చేసుకోవడమో అట్లా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఏదో రకంగా ఆ డ్వాక్రా మహిళ అనే ఆమె చేయుతగా ఉంటుంది. అట్లా ఆ కుటుంబం నిలబడటానికి డ్వాక్రా సంఘం ఎంతో కొంత మేలు చేస్తుంది. ఈ డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించడం మూలంగా ఇండైరెక్ట్ గా మహిళలకి ఆ కుటుంబానికి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగానే ఈ 2 స్కీములు కూడా సక్సెస్ అయినాయి కాబట్టి మహిళల్ని కూడా రాజకీయంగా కూడా ముందుకు తీసుకొచ్చినట్లయితే వారికి కూడా మేలు జరుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇదే చేస్తే కనుక ఖచ్చితంగా ఇటు మహిళలకి ఇటు ప్రభుత్వానికి కూడా ఇద్దరికి కూడా మేలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. దాంట్లో భాగంగానే ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. ఎక్కువ మంది మహిళలని ఈ టీడీపీ ప్రభుత్వానికి, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అభిమానులుగా మార్చుకోవడానికి లేదా ఓటర్లుగా మార్చుకోవడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని అయితే చెప్పవచ్చమ్మా. సార్, అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు సార్? అంటే వాళ్ళకి భద్రత ఏ రకంగా కల్పిస్తున్నారని మీరు అనుకుంటున్నారు సార్? మహిళా భద్రత అనే విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మహిళా భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న మాట వాస్తవం. అది ఒక వర్షం. మహిళలనే కనుక చట్టసభల్లోకి తీసుకొస్తే మీరన్నటువంటి భద్రత అనేటటువంటి అంశానికి సంబంధించి మహిళల్ని చట్టసభల్లోకి తీసుకొస్తే తమకు ఎటువంటి రక్షణ చట్టం కావాలనేటటువంటి నిర్ణయించే బాధ్యత ఆ మహిళలకే హక్కు ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఈ రోజు ఉన్నటువంటి చట్టాలను కనుక మాడిఫై చేయాలనుకుంటే మహిళలను కూడా చట్టసభల్లోకి తీసుకొస్తే వాటి రక్షణకు సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి, వారు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశం కూడా చర్చకు తీసుకొచ్చి అది చట్టసభల్లో ఆమోదం తీసుకొచ్చి ఆ విధంగా చట్టాలు కూడా రూపొందించేటటువంటి అవకాశం మహిళలకు ఉంటుంది. ఈ మహిళా భద్రతకి సంబంధించి ఇప్పటి వరకు చాలా చేస్తున్నారు, ఇంకొంత కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో కూడా మార్పు రావాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఈ 33% రిజర్వేషన్ ఇవ్వటం అనే విషయంలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ డేరింగ్ స్టెప్ అయితే తీసుకుందని అయితే చెప్పొచ్చమ్మా. సార్, ఇంకా మనం చూసుకుంటే ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన 33% రిజర్వేషన్ ని ముందు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందంటారా సార్? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే కనుక మహిళలకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనుకో, రేపొద్దున ఇంకో ప్రభుత్వం కావచ్చు, మరుసటి రోజు ఇంకో ప్రభుత్వం కావచ్చు, లేదు వీటన్నిటికంటే ముందు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా హామీలు ఇచ్చే సందర్భంలో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము ఇది చేస్తాం మహిళలకి అని చెప్పి ముందుకు వస్తేనే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, వారికి ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇంతకుముందు కనుక గమనించినట్లయితే ఎలక్షన్ ముందు ఖచ్చితంగా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అన్ని కూడా చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మద్యపానం మూలంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మహిళలే. కాబట్టి ఈ మహిళల్ని యొక్క ఓటు బ్యాంకును సాధించేందుకు గాను ప్రతి ప్రభుత్వం కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు మద్యపానం నిషేధం చేస్తాం, లేకపోతే దశల వారి తగ్గించేస్తాం, లేకపోతే అసలు మద్యం అంటే క్వాలిటీ మద్యం ఇస్తాము, నకిలీ మద్యాన్ని తీసేస్తాం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ 33% రిజర్వేషన్ మూలంగా ఈ ప్రభుత్వం కనుక ఇంతమంది మహిళలకి న్యాయం చేస్తుంది అనేటటువంటి అంశం కనుక తెర మీదకి వచ్చి అది అమలు జరిగితే కనుక రాబోయే రోజుల్లో ఎవరో కూడా దీన్ని తగ్గించేటటువంటి అవకాశం అయితే ఉండదు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం అసలు ఎవరు తీసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు కనుక ఈ 33% రిజర్వేషన్ కనుక వీళ్ళు అమలు చేస్తే ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా లేకపోతే రాబోయే రోజుల్లో అన్ని కూడా అందరూ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ఎక్కడ వెనక తగ్గే అవకాశం లేదనుకోవచ్చు. చూసారు కదా, మహిళలకు మొత్తానికి ఇది మేలు జరిగే విషయమని చెప్తున్నారు. ఎవరు కూడా ఈ విషయాన్ని తప్పించే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.